ఇంకా కొన్ని డేస్లో మనకైతే 2026 అయితే స్టార్ట్ అవబోతుంది గైస్. మనకి నార్మల్గా ఫెబ్ నుంచి ఏప్రిల్ ఈ టైం పీరియడ్లో మనకైతే కాగ్నిజెంట్ ఆన్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉంటారు కాలేజెస్లో అయితే. సో మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి మీకు ఇంకో అరౌండ్ ఒక 40 డేస్ అయితే ఉండొచ్చు. సో ఈ టైం పీరియడ్ని మీరు ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, సో మీరు ఏ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, దాన్ని ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఫ్రీ రిసోర్సెస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో అయితే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే, మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి మీకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి. సో మీరు కానీ ఇంకా కొంచెం బెటర్గా ఎఫర్ట్ పెట్టి బాగా ప్రిపేర్ అయితే నార్మల్గా జెన్సీ రోల్ కాకుండా జెన్సీ నెక్స్ట్ కానీ జెన్సీ ప్రో కానీ ఇలా ఇంకా బెటర్ రోల్స్లో జాబ్ తెచ్చుకోవడానికి మీకు ఇంకా బెటర్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో కంప్లీట్గా వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకైతే ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అయితే అర్థమవుతుంది అసలు దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి. సో అలాంగ్ విత్ రిసోర్సెస్ ఎవ్రీథింగ్ అయితే డిస్కస్ అయితే చేస్తా ఈ వీడియోలో అయితే. సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూస్తే మాత్రం. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గాయస్. అండ్ గాయస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైనా మన ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియోస్ చూస్తుంటే మాత్రం కింద ఉన్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఈ ఆన్ క్యాంపస్ డ్రైవ్లో మనకైతే కంప్లీట్గా 4 రౌండ్స్ అయితే ఉంటాయి గాయస్. దాంట్లో కూడా ఫస్ట్ 3 రౌండ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. దీంట్లో వచ్చే మన స్కోర్ బేస్ చేసుకొనే మనకి 4th రౌండ్ ఏదైతే ఇంటర్వ్యూ ఉంటుందో దాంట్లో మనం జెన్సీ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్లా లేదా జెన్సీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్లా అనేసి ఫస్ట్ 3 రౌండ్స్లో మనకు వచ్చిన స్కోర్ బట్టే వాళ్ళైతే డిసైడ్ అయితే చేస్తారు. సో అందుకే మనం 3 రౌండ్స్ని అయితే ఏ రౌండ్ని కూడా లైట్ తీసుకోవడానికి అయితే లేదు. ప్రతి రౌండ్లో మనం మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి మంచి స్కోర్ తెచ్చుకోవడం అయితే ఇంపార్టెంట్. సో ఇప్పుడు 1 by 1 రౌండ్స్ గురించి డిస్కస్ అయితే చేద్దాం. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ రౌండ్ విషయానికి వచ్చేస్తే అదైతే మనకి కమ్యూనికేషన్ రౌండ్. సో ఈ రౌండ్కి పెద్ద ప్రిపరేషన్ హడావిడి అవసరం లేదు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో ఉన్న ప్యాటర్న్ని ఒకసారి నీట్గా చూసి తెలుసుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మనం ఈజీగా అయితే క్లియర్ అయితే చేయొచ్చు. సో దీంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారా అంటే, సో స్టార్టింగ్ ఫ్రమ్ మనకైతే ఒక సెంటెన్స్ చూపించి దాన్ని చదవమని చెప్పడం, లేదా ఒక సెంటెన్స్ని వినిపించి దాన్ని రిపీట్ చేయమని చెప్పడం, అండ్ సమ్ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ స్టఫ్ లైక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఈ వర్బల్ గ్రామర్ దీనికి సంబంధించిన చిన్న చిన్న క్వశ్చన్స్. అండ్ ఫైనల్గా మనకు ఒక టాపిక్ ఇచ్చేసి దాని గురించి 1 minute అయితే మాట్లాడమని అయితే చెప్పడం. సో ఇట్స్ కంప్లీట్గా ఏఐఏ చూసుకుంటుంది ఈ రౌండ్ మొత్తం. సో ఈ రౌండ్ విషయానికి వచ్చేస్తే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీరు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పగలుగుతున్నారు. సో వీటి బేస్డే మీ స్కోర్ అయితే ఈ రౌండ్లో వీళ్ళైతే జడ్జ్ అయితే చేస్తారు. సో దీనికైతే ఎక్కువ టెన్షన్ అయితే పడకండి. నాకు ఏదైనా మంచి రీసోర్స్ దొరికితే కింద డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో అయితే పెడతా. సో నేను ప్రీవియస్గా చెక్అవుట్ చేసిన వీడియోస్ కూడా ఒకసారి అయితే పెడతా, అదైతే చూడండి. మీకు క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది ఈ కమ్యూనికేషన్ రౌండ్ ఎలా ఉండబోతుంది అనేసి. లేదా మీరు ఏమన్నా ప్రీవియస్గా ఇన్ఫోసిస్ కానీ క్యాప్జెమినీ కానీ ఈ పర్టికులర్ రౌండ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ డ్రైవ్స్కి అటెండ్ అయ్యింటే సో సేమ్ ఆ ప్యాటర్న్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మీకు మళ్ళీ కొత్త ప్రిపరేషన్ అయితే అవసరం అయితే లేదు. సో లేదన్నా కూడా నో ప్రాబ్లం, నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతా, ఒకసారి చెక్ అయితే చేయండి. దీని తర్వాత నెక్స్ట్ రౌండ్ విషయానికి వచ్చేస్తే అదే మనకి యాప్టిట్యూడ్ అండ్ గేమింగ్ రౌండ్. సో దీంట్లో మనకి ఈ 2 అయితే ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనకి యాప్టిట్యూడ్ విషయానికి వచ్చేస్తే మనకి రిమైనింగ్ కంపెనీస్తో కంపేర్ చేస్తే లైక్ ఇన్ఫోసిస్ కానీ అసెంచర్ కానీ క్యాప్జెమినీ కానీ హెచ్సిఎల్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో సో వీటితో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది కాగ్నిజెంట్లో యాప్టిట్యూడ్ రౌండ్ అయితే. సో ఇది మీకు ఎందుకు ఇనీషియల్గా చెప్తున్నానంటే మనలో చాలామంది అయితే లైట్ తీసుకుంటూ ఉంటారు, యాప్టిట్యూడే కదా ఈజీగా చేసేయచ్చు అనేసి. సో మీరు ఈ మైండ్ సెట్లో వెళ్ళి యాప్టిట్యూడ్ ఎగ్జామ్ రాస్తే మాత్రం డెఫినెట్లీ రిగ్రెట్ అవుతారు, ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నా. సో కాబట్టి మీరు డెఫినెట్లీ ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఎఫర్ట్ పెట్టి డెఫినెట్లీ మీకున్న దానికన్నా ఇంకా బెటర్గా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఒకవేళ మీలో ఎవరికన్నా ఈ న్యూమరికల్ ఈ కాన్సెప్ట్స్ పైన వీక్గా ఉంటే మాత్రం మీకు ఇంకా చాలా టఫ్గా అయితే అనిపిస్తుంది యాప్టిట్యూడ్ అయితే. సో మీరు ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఈ యాప్టిట్యూడ్ని ఎస్పెషలీ. సో ఇదంతా బాగానే ఉందిరా, టాపిక్స్ ఏవి రిసోర్సెస్ ఏవి అవన్నీ ఎప్పుడు చెప్తామంటే సో దాని గురించి మళ్ళీ నేను ఇక్కడ చెప్పి టైం వేస్ట్ చేయాలనుకోవట్లా, మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తా. సో దాంట్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ న్యూమరికల్ కానీ రీజనింగ్ కానీ అన్నీ ఏవే ఉన్నాయో వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి, దానికి ఫ్రీ రిసోర్సెస్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంట్రా అంటే డిస్క్రిప్షన్కి వెళ్ళి అవి చూడండి. ఒకవేళ మీకు కానీ ఆ టాపిక్ వస్తే నేను ఇచ్చిన రిసోర్సెస్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదన్నా కూడా
దాంట్లోనే సమ్ థియరీ పార్ట్లా ఉంటుంది, అదన్నా చూడొచ్చు. లేదు ఇంకా మీకు బెటర్ ఇంకా కావాలంటే సమ్ మీ ఏ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే క్వాంటిటీ ఆఫ్ క్వశ్చన్స్ని పక్కన పెట్టేసి క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ని పిక్ చేసుకుని అయితే ప్రాక్టీస్ చేయండి. సో మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో దీంతో మన యాప్టిట్యూడ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గేమింగ్ పార్ట్కి వచ్చేస్తే సీ గైస్, టు బీ ఫ్రాంక్, దీనికి పెద్ద హడావిడి అయితే అవసరం లేదు. కింద 2 వీడియోలు అయితే ఇస్తా. సో దాంట్లో ఒక వీడియో వచ్చేసి ఈ గేమింగ్ గ్రౌండ్ ఎలా ఉండబోతుంది అనేసి ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నాకు తెలిసి ఒక 25 మినిట్స్ దాకా ఉంటుంది అనుకుంటా ఆ వీడియో. అదైతే చూసేయండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. దీని తర్వాత ఇంకొక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తా. దాంట్లోకి వెళ్ళి మీరైతే డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ కాగ్నిజెంట్ గేమింగ్ గ్రౌండ్లో ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయో ఆ వెబ్సైట్లో అలాగే ఉంటాయి. సో మీరు అక్కడ క్లియర్ చేసి నేర్చుకుంటే ఇక్కడ ఈజీగా అయితే క్లియర్ అయితే చేయొచ్చు. సో దీనికైతే పెద్ద హడావిడి టెన్షన్ అయితే తీసుకోకండి. సో దీంతో మనకి యాప్టిట్యూడ్ అండ్ గేమింగ్ గ్రౌండ్ 2 అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ వెన్ కమింగ్ టు ద థర్డ్ రౌండ్ విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రౌండ్. ఏంట్రా ఇప్పుడు ఇంపార్టెంట్ అంటున్నావు అంటే ప్రీవియస్గా చెప్పిన 2 రౌండ్స్ ఏవైతే ఉన్నాయో కమ్యూనికేషన్ కానీ యాప్టిట్యూడ్ కానీ అవి లైటా అంటే అలా కాదు గైస్. ఈ కోడింగ్ రౌండ్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్కువ వెయిటేజ్ అయితే ఉంటుంది మన స్కోర్లో అయితే. సో మనకి ప్రీవియస్గా చెప్పిన 2 రౌండ్స్ అండ్ ఇది మొత్తం కలిపి 100%కి వాళ్ళు ఇంత క్రైటీరియాని పెట్టుకో ఉంటారు. సో ఆ క్రైటీరియాలో మనకి ఎక్కువ పర్సంటేజ్ వచ్చేది ఈ కోడింగ్ రౌండ్ నుంచే. సో దీంట్లో మీకు వచ్చిన స్కోర్ బట్టి మీరు ఫైనల్గా జెన్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాలా, జెన్సీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలా అని డిసైడ్ చేసే దాంట్లో దీని పోర్షన్ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు దట్ 2 రౌండ్స్. సో అందుకే దీని గురించి మరీ స్పెషల్గా అయితే చెప్తున్నా, అంతేగాని అదైతే లైట్ తీసుకోమని అయితే కాదు. సో ఈ కోడింగ్ రౌండ్లో మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ అప్పుడే దీని గురించి ఒక క్లస్టర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని అయితే ఉండాలి. సో మనకి లైక్ 3 క్లస్టర్స్ అయితే ఉంటాయి, జావా, పైథాన్, సి షార్ప్. సో బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే ఆ పర్టికులర్ క్లస్టర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ జావా క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే, సో జావా క్లస్టర్ అనే కాదు మీరు ఏ క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్నా స్టార్టింగ్లో మీకైతే 2 SQL క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఈ 2 SQL క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మనకైతే 30 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో రిమైనింగ్ టూ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే SQL క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి టైం చాలా తక్కువ. అది మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కూడా ఫీల్ అవుతారు. సో దీనికి మీరు ఏం చేయాలరా అంటే, ఒకవేళ మీకు ఇప్పటిదాకా SQL రాలేదు అంటే ఫస్ట్ అయితే నేర్చుకోండి, ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగానే మీరైతే ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవచ్చు SQLని. సో వన్స్ మీరు SQL నేర్చుకున్న తర్వాత సో డైరెక్ట్గా అయితే లీడ్ కోడ్లో అయితే పడకండి. సో మెజారిటీ పీపుల్ వేసే మిస్టేక్ అదే. సో మీరు ఇప్పుడే SQL నేర్చుకుని డైరెక్ట్గా అక్కడ వెళ్ళి సాల్వ్ చేస్తే దాంట్లో ఈజీ లెవెల్ కన్నా కొంచెం హార్డ్గానే ఉంటుంది కాబట్టి మీకు స్టార్టింగ్లోనే 3 ఉత్సాహం పోయి ఆపేస్తారు. కాబట్టి స్టార్టింగ్ అయితే SQL నేర్చుకోవడానికి రైట్ వే వచ్చేసి స్టార్టింగ్ హ్యాకర్ ర్యాంక్తో అయితే స్టార్ట్ చేయండి. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఈజీ టు మీడియం. సో ఇక్కడ దాకా కానీ మీరు క్లియర్గా సాల్వ్ చేయగలిగితే దీని తర్వాత లీడ్ కోడ్కి అయితే రండి. సో మీకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేశారు కాబట్టి లీడ్ కోడ్లో కూడా మళ్ళీ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అవసరం అయితే లేదు. సో లీడ్ కోడ్లో మనకైతే ఒక సపరేట్ ప్యాకేజ్ అయితే ఉంటుంది, లైక్ 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి SQL అయితే. సో మీరు అవి కానీ సాల్వ్ చేయగలిగితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మీ SQL ప్రిపరేషన్ అయితే అయిపోయినట్లే, మీరు అక్కడ చేయడానికి మీకైతే ఈజీగా అయితే ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ జావా క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీరైతే 2 జావా కోడింగ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ అయితే చేయాల్సి వస్తుంది. సో దీంట్లో కూడా మ్యాక్సిమం టైమ్స్ అయితే మనకైతే ఆ 2 క్వశ్చన్స్ కూడా యారేస్ నుంచే వస్తాయి. లేదు అంటే 1 క్వశ్చన్ ఫ్రమ్ యారే, 1 క్వశ్చన్ ఫ్రమ్ స్ట్రింగ్ ఇలా కూడా ఉండొచ్చు. బట్ మీరైతే మెంటల్ ఫిక్స్ అయిపోండి, మ్యాక్సిమం టైమ్స్ 2 యారేస్ నుంచే వస్తాయి. సో దీనికి మీరేం చేయాలరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే జావా అయితే వచ్చి ఉండాలి. సో జావా రాకపోతే మనం ఏం చేయలేం. సో మీకైతే జావా కానీ పైథాన్ కానీ సో మీరు సెలెక్ట్ చేసుకున్న క్లస్టర్ మీరైతే మాస్టర్ అయితే చేసి ఉండాలి ప్రీవియస్గా. దాని తర్వాత మీ అందరికీ డిఎస్ఏ గురించి నాలెడ్జ్ అయితే ఉందనే అనుకుంటున్నా నేనైతే. అండ్ మీకు ఈ డిఎస్ఏ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి నేను పర్సనల్గా ప్రిపేర్ అయిన వెబ్సైట్ ఏంట్రా అంటే interviewbit.com మనకు వెబ్సైట్ అయితే ఉంటుంది. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ గైస్ మీకైతే డిఎస్ఏ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి, ఎస్పెషల్లీ ఈ డ్రైవ్ టైంలో. సో దాంట్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లోనే వాళ్ళ అప్రోచెస్ కూడా ఇచ్చుంటారు, మీకు తెలియనో కూడా మీరు కొత్తగా నేర్చుకోవచ్చు. సో అన్నీ ఆ ప్లాట్ఫామ్లోనే ఉంటాయి కాబట్టి అదైతే నా సజెషన్. మీకేమైనా నచ్చితే ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ట్రై అయితే చేయండి. సో ఇక్కడ మీరు కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే ముందు మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన ఇంకొక థింగ్ ఏంట్రా అంటే, మనలో చాలామంది కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం, బట్ చాలామంది చేసేది ఏంట్రా అంటే ఒక కోడింగ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే చాలా వరకు బ్రూట్ ఫోర్స్ ఈ మెథడ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో ప్రాబ్లం ఏంట్రా అంటే ఇది మనకి టైం కాంప్లెక్సిటీ లైక్ బిగ్ O ఆఫ్ n³ కానీ n² కానీ ఇలా అయితే ఉంటుంది. సో దీనివల్ల ఇష్యూ ఎక్కడ వస్తుందిరా అంటే మనకి ఇచ్చిన టెస్ట్ కేసెస్లో అన్నీ అయితే పాస్ అయితే అవ్వవు.
సో మనకి టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయితేనే ఒక కంప్లీట్ కోడింగ్ క్వశ్చన్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో దీనికి మీరు చేయాల్సింది ఏంట్రా అంటే, ఒకవేళ మీకు కానీ బ్రూట్ ఫోర్స్లో మీరు కానీ సాల్వ్ చేయగలిగితే గుడ్. దాని తర్వాత మీరు సాల్వ్ చేసిన క్వశ్చన్ని ఇంకా బెటర్గా, ఇంకా ఆప్టిమైజ్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అయితే ట్రై అయితే చేయండి. మీరు డైరెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. ఏఐస్ ఉన్నాయి, వాటి హెల్ప్ అయితే తీసుకోండి, నేర్చుకోండి. సో మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు కూడా అర్థమవుతుంది. సో ఇది మీకు ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే, ఎగ్జామ్లో మీరైతే అక్కడ ఆప్టిమైజ్డ్ కోడ్ అయితే రాయగలరు, మీకు కంప్లీట్ కోడింగ్ క్వశ్చన్ అయితే సాల్వ్ అయితే అవుతుంది. సో దీన్ని మీరు ఇక్కడి నుంచే నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో ఈ టైం కాంప్లెక్సిటీ ఏంటి, ఈ బిగ్ O ఆఫ్ n స్క్వేర్, ఇవన్నీ ఏంట్రా ఈ సోదంటే ఫస్ట్ మీరు దాని గురించి తెలుసుకోవాలి. ఒకసారి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరైతే అప్పుడు ప్రాక్టీస్ చేయడం అయితే స్టార్ట్ అయితే చేయండి. సో దీంతో మనకి కోడింగ్ పార్ట్ కూడా డన్. సో మనకైతే SQL అయిపోయింది, కోడింగ్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ థింగ్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ క్వశ్చన్. సో దీంట్లో అయితే మనకి ఈ సెక్షన్లో 1 క్వశ్చనే ఉంటుంది. దీంట్లో అయితే మనకి పార్షియల్ HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కోడ్స్ అయితే ఇచ్చుంటారు. సో వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ బట్టి మనమైతే ఆ కోర్స్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ HTML CSS ఈజీగానే కంప్లీట్ చేయొచ్చు, దానికి పెద్ద స్ట్రెస్ అయితే అవసరం లేదు. బట్ JS కోడ్ కంప్లీట్ చేయడానికి కొంచెం టైం అండ్ ఎఫర్ట్ అయితే పడుతుంది. సో దీనికి మీకున్న బెస్ట్ రిసోర్స్ వచ్చేసి కోడింగ్ నింజాస్. దీంట్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అనేది చెప్తాను నేనైతే ఈ వెబ్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి. సో వెళ్ళండి, ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో దీంతో మీ కోడింగ్ సెక్షన్ కంప్లీట్గా డన్. సో ఇప్పుడు దాకా మనం 3 సెక్షన్స్ అయితే డిస్కస్ అయితే చేసాం. సో మీరు కానీ ఈ ప్యాటర్న్ని ఫాలో అయితే మీరు డెఫినెట్లీ ఈ 3 సెక్షన్స్లో మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ సెషన్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ, దీని గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. కమింగ్ టు ద ఫైనల్ రౌండ్ విషయానికి వచ్చేస్తే టెక్నికల్ ఇంటర్వ్యూ. సో దీంట్లో మనకైతే మెజారిటీ అన్ని క్వశ్చన్స్ కూడా టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు. దీంతో పాటు లిటిల్ బిట్ ఆఫ్ HR క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ అయితే ఉంటాయి ఈ ఇంటర్వ్యూలో అయితే. సో మీకు కానీ అసలు ఈ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎస్పెషల్లీ నన్ను అడిగిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, ఈచ్ స్కిల్లో దీని గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేసా. అది కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేస్తా స్క్రీన్ పైన, ఒకసారి చెక్ చేయండి. మీరు కానీ ఆ వీడియో చూస్తే ప్రతి స్కిల్లో లైక్ పైథాన్, SQL, జావా, దీనిలో అసలు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళు ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీకైతే క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో మీకు టైం ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి, ఆ వీడియో చూడడం మీకైతే వర్తే. సో లేదు ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, ఫస్ట్ అయితే మీ క్లస్టర్ గైస్, మీరు సెలెక్ట్ చేసుకున్న క్లస్టర్ మీద డెఫినెట్లీ క్వశ్చన్లు అయితే ఉంటాయి. సో దాన్ని అయితే ఒకసారి అయితే చూసుకోండి. సో దీని తర్వాత మీ రెజ్యూమేలో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అట్లీస్ట్ ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అయితే మీకైతే తెలిసి అయితే ఉండాలి. సో దీని తర్వాత కాగ్నిజెంట్లో ప్రాజెక్ట్స్ అయితే అంత పర్టికులర్గా అయితే అడగరు రిమైనింగ్ కంపెనీస్తో కంపేర్ చేస్తే. బట్ ఆ పర్టికులర్దే ఆ ఇంటర్వ్యూకి అడగాలనిపిస్తే అడుగుతారు కాబట్టి, సో మీ ప్రాజెక్ట్లో వాడిన స్కిల్స్ కానీ, దాంట్లో వాడిన ఫ్రేమ్వర్క్స్, లైబ్రరీస్, మెయిన్గా మీ ప్రాజెక్ట్ ఫ్లో, ఇవన్నీ అయితే చూసుకుని అయితే వెళ్ళండి. అండ్ మెయిన్గా మీరు కానీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే మాత్రం కోర్ కాన్సెప్ట్స్ లైక్ OOPS కానీ, DBMS కానీ, CNS కానీ ఇవి చూసుకొని వెళ్తే ఇంకా బెటర్. సో దీంతో మీ టెక్నికల్ పార్ట్ అయితే డన్ ఫర్ ఇంటర్వ్యూ. దీని తర్వాత HR క్వశ్చన్స్ అయితే కొన్ని బేసిక్ థింగ్సే ఉంటాయి, లైక్ వేర్ డు యూ సీ యువర్స్ ఇన్ ద నెక్స్ట్ 5 years అని, వై అవర్ కంపెనీ, వాట్ డూ యూ నో అబౌట్ అవర్ కంపెనీ, ఇలాగే ఉంటాయి. దీంతోపాటు కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో దాన్ని అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ అయితే చేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఇది మనకి కంప్లీట్ 4 రౌండ్స్. సో మీకైతే కరెక్ట్ రోడ్ మ్యాప్ కానీ, రిసోర్సెస్ కానీ, ఎవ్రీథింగ్ అయితే నీట్గా చెప్పాను అనుకుంటున్నా. సో దీన్ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసి మీ ఓన్ రోడ్ మ్యాప్ కూడా కావాలంటే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన అన్ని రీసోర్సెస్ కానీ అన్ని ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. సో డెఫినెట్లీ చెక్ అయితే చేయండి. సో మీరు కానీ వీడియో ఇక్కడ దాకా చూస్తే మాత్రం మీకు డెఫినెట్లీ చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుంటుంది ఈ వీడియోలో అయితే. సో మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. డెఫినెట్లీ నేను ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ చదివి దానికి రిప్లై అయితే ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.